అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్కి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వస్తున్నారు. రెండు ప్రధానమైనటువంటి ప్రారంభోత్సవాల్లో పాల్గొనడంతో పాటు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుతో భేటీ కానున్నారు. రాజకీయ పరంగా దీనికి ప్రాధాన్యం ఉందా? అలానే ప్రారంభోత్సవాలకు సంబంధించి గతంలో ఎన్నికల ముందర ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే దిశగా కూటమి ప్రభుత్వం ముందడుగు వేస్తుందా? ఈ అంశాన్ని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు బీజేపీ అధికార ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ గారు ఉన్నారు. రవికిరణ్ గారు నమస్కారం. నమస్కారం సార్, కేశవ్ గారు. రవికిరణ్ గారు, అమిత్ షా గారి టూర్ ఏదైనా స్పెషాలిటీస్ ఉన్నాయా? పొలిటికల్ ఇష్యూస్ యాంగిల్లో ఓన్లీ ప్రారంభోత్సవాలు మాత్రమే? ఎందుకంటే 7 నెలల్లోనే కూటమి ప్రభుత్వం ప్రారంభోత్సవాల బాట పట్టిందంటే అందరిలోనూ ఆసక్తి ఉంది. సో అమిత్ షా గారి టూర్కు ఉన్న ప్రాధాన్యం ఎలాంటిది? ప్రాధాన్యతకి వచ్చే ముందు ఒకటి మీ ద్వారా ప్రేక్షకులు తెలియజేస్తున్నా ఏంటంటే, 2014 ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంటే సీమాంధ్ర ప్రాంతంలో ఏ ఒక్క జాతీయ స్థాయి విద్యా సంస్థ కూడా ఉండేది కాదండి. అయితే గత 10.5 సంవత్సరాలుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క పరిపాలనలో మీరు చూసుకుంటే అనేకమైనటువంటి జాతీయ స్థాయి విద్యా సంస్థలు దగ్గరగా ఒక 2 డజన్ల పైచిలుకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, ఎయిమ్స్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం, లేకపోతే తాడేపల్లిగూడెంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, అలాగే విజయవాడలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ కావచ్చు, ట్రైబల్ యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీ, అలాగే ఇప్పుడు కాకినాడలో నేనున్నటువంటి కాకినాడలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ ఉన్న దేశంలో 3-4 ఉన్నాయి. ఇక్కడ 4, మా ఇంటికి 2 కిలోమీటర్స్ దూరంలో. సో ఇలాగ అనేకమైన జాతీయ విద్యా సంస్థలు ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేశారు. దానిలో మరో మకుటం కాబోతున్నటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇది జాతీయ స్థాయి సంస్థ. కేవలం ఇప్పుడు వరకు కేశవ్ గారు ఢిల్లీలో మాత్రమే ఉంది. ఆ తర్వాత దక్షిణ భారతదేశంలో గన్నవరంలో, మన గన్నవరం నియోజకవర్గంలో, గన్నవరం మండలంలో 10 ఎకరాల్లో ఇది ఏర్పాటు చేసుకున్నాం. ఇది నిర్మాణం పూర్తయింది. చక్కటి విజువల్స్ చూపిస్తున్నారు. అన్ని చక్కగా సుందరంగా తయారైంది. సో దీన్ని రేపు కేంద్ర హోంమంత్రి గారు చేతుల మీదుగా జాతికి అంకితం చేయబోతున్నారు. ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు. రాష్ట్ర ప్రజలందరికీ అభినందనలు, శుభాకాంక్షలు. ఇది రాష్ట్రానికి ఒక మకుటం లాంటిది. ఎందుకంటే దక్షిణ భారతదేశంలో కేశవ్ గారు విపత్తు నిర్వహణకి దానికి సంబంధించినటువంటి శిక్షణ కావచ్చు, దాని మీద రీసెర్చ్ కావచ్చు, పరిశోధన కావచ్చు, లేకపోతే దాని డాక్యుమెంటేషన్ కావచ్చు, దానికి ఆన్లైన్ ఆఫ్లైన్ ట్రైనింగ్, ప్రత్యక్షంగాని పరోక్షంగా ట్రైనింగ్ ఇవ్వడం ఇది హబ్బుగా పోతుంది. అక్కడ నిష్ణాతులైనటువంటి విపత్తుల యొక్క మేనేజ్మెంట్ లో సమర్థవంతంగా ఎదుర్కోవటం కావాల్సిన మెలకువలు నేర్పే సిబ్బంది ఉన్నారు. వారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి అనేకమైన సిబ్బంది వివిధ డిపార్ట్మెంట్స్ లో ఉన్నారు. ఆ డిపార్ట్మెంట్స్ లో వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇవ్వడంతో పాటు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ఫైర్ డిపార్ట్మెంట్ కావచ్చు, లేకపోతే స్వచ్ఛంద ట్రైనింగ్ ఇచ్చే సంస్థలు ఉన్నాయి. వాళ్ళందరికి కూడా, ఎందుకంటే విపత్తు నిర్వహణలో అందరినీ భాగం చేయాలి. ఎందుకంటే ఒక సమస్య వచ్చినప్పుడు ఇటీవల మనం చూసాం కేశవ్ గారు, విజయవాడలో బుడమేరు వాగు వలన కలిగినటువంటి విపత్తు. సో దాన్ని ఎదుర్కొంటాకి ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు వివిధ డిపార్ట్మెంట్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యాయి. పోలీస్ శాఖ కానీ, ఫైర్ కానీ ఇన్వాల్వ్ అయ్యాయి. దీంతో పాటు సామాజిక చైతన్య కలిగిన యువకులకు కూడా ట్రైనింగ్ ఇచ్చామనుకోండి. అంటే విపత్తు అనేది, ఇప్పుడు నేను ఐటీ కంపెనీలో వర్క్ చేశానండి 12 ఏళ్ళుగా వివిధ కంట్రీస్ లో. మాకు ప్రతి 6 నెలలకు ఒకసారి డ్రిల్ ఉండేది. విపత్తు వస్తే ఏ రకంగా హ్యాండిల్ చేయాలి, ఆ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ని ఏ రకంగా హ్యాండిల్ చేసి ఆఫ్ చేయాలి, ఒక సైరన్ మోగితే ఏ రకంగా పరిగెత్తాలి, మనం వాలంటీర్స్ గా కోఆర్డినేషన్ ఎలా చేయాలనేది డ్రిల్ కండక్ట్ చేస్తారు ఎవ్రీ 6 months కి. అలాగా ప్రైవేట్ సంస్థలు కూడా మన దగ్గర అటువంటి చెయ్యాలంటున్నాను. అటువంటి చెయ్యాలన్నారు. ప్రతి ఒక్కడూ ప్రిపేర్డ్ గా ఉండాలి. ప్రతి ఒక్క వ్యక్తి ఇదేదో ఫైర్ ఇంజిన్ పనిలే, ఇదేదో పోలీసుల పనిలే కాదండి. ఒక అగ్ని ప్రమాదం జరిగిందంటే మన ఇంట్లో కూడా జరగచ్చు. జరిగితే ఏం చేయాలి అనే అవేర్నెస్ ప్రతి ఒక్కరికి ఉండాలి. ప్రతి ఒక ఎర్త్క్వేక్ వచ్చింది సార్, ఎర్త్క్వేక్ వస్తుంది. మొన్న ఎప్పుడు ఒంగోలులో వచ్చింది, చిన్నగా వచ్చింది, ఓకే. లార్జ్ స్కేల్ లో వస్తే అప్పుడు ఏంటి, ఎలాంటి దీన్ని ఈ యొక్క క్రైసిస్ ని ఎలా హ్యాండిల్ చేయాలి, లక్షల మంది ఏ రకం ఇది ప్రతి ఒక్కరికి అవేర్నెస్ ఉండాలి. అందుకని అన్నాను, ఇటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ మన ప్రాంతంలో ఉంటాం. ప్రతి ఒక్కరూ కూడా గర్వపడాలి, అలాగే దాని యొక్క ఫలాలు కూడా పొందాలి. కానీ ఒక విషయం ఇప్పటి వరకు ఎక్కువ సౌత్ ఇండియా అంతా తుఫాన్లు బెడద విపరీతంగా ఉండేటువంటి ప్రదేశాలు ఉన్నాయి. కోస్టల్ బెల్ట్ మొత్తం కూడా తుఫాన్లు బెడద. కానీ ఇప్పటి వరకు డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి ఢిల్లీలో తప్పితే దేశంలో మరెక్కడ శిక్షణా సంస్థ లేదా? ఈ 7 నెలల్లోనే కూటమి ప్రభుత్వం ఇది ప్రారంభించిందా లేదా ముందుగానే
చేసినటువంటి ప్రణాళిక ఇది. ఇది మే 22 కేశవ్ గారు అప్పటి ఉపరాష్ట్రపతిగా ఉన్నటువంటి వెంకయ్యనాయుడు గారు భూమి పూజ చేసి నిర్మాణం ప్రారంభించారు. జూలై 2018లో అప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం జీవో ఇచ్చి 10 ఎకరాల భూమి ఉచితంగా ఇవ్వడం జరిగింది. సో అప్పటి నుంచి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు ఇద్దరు జోడీలో ప్రారంభమైంది. ఇప్పుడు మళ్ళీ అదే జోడీలో దేశానికి అంకితం చేయబోతున్నారు. ఇది చాలా ఆనందించగల విషయం. అలాగే మీరన్న పాయింట్, విపత్తు ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఇంకా ఉండాలి కదా అన్నారు. తప్పనిసరిగా ఉండాలి, నేను దాన్ని ఏకీభవిస్తాను. 2 సరిపోవు, ఇంకా కావాలి. కాకపోతే ఏంటంటే ఓవరాల్ గా విపత్తు మీద మనకి దేశంలో ఉన్నటువంటి అవేర్నెస్ తక్కువగా ఉంది. ఓకే. సో దీని అవేర్నెస్ కూడా పెంచి తద్వారా అందరిని ఇన్వాల్వ్ చేయాలి. రానున్న రోజుల్లో మరింతగా పెంచాల్సిన అవసరం ఉంది. మరొకటి, అమిత్ షా గారు వస్తున్న జాతీయ అంకితం చేయబోతుంది ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని. అవును, ఎక్కడ విపత్తు వచ్చినా ఫస్ట్ వచ్చేది ఎన్డీఆర్ఎఫ్ బృందాలే. మరి 10th బెటాలియన్ అంటున్నారు. ఇది ఎక్స్క్లూజివ్ గా ఆంధ్రప్రదేశ్ కి డెడికేట్ అయిందా? సౌత్ ఇండియా మొత్తం ఆపరేషన్స్ ఉంటాయా? లేదండి, ఇప్పుడు ఎలా ఉంటాయి అంటే దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 16 బెటాలియన్స్ ఉన్నాయి వివిధ ప్రదేశాల్లో. 16 బెటాలియన్స్. సో దానిలో రకరకాల దాంట్లో నిష్ణాతులు ఉన్నారు. ఫ్లడ్ ఎలాగా హ్యాండిల్ చేయాలి నిష్ణాతులు ఉంటారు. ఎర్త్క్వేక్ వస్తే ఎలాగా, కొండ చర్యలు విరిగి పడితే ఎలాగ హ్యాండిల్ చేయాలి. దీనిలో డాగ్ స్క్వాడ్స్ ఉంటాయి, టెక్నీషియన్స్ ఉంటారు. అలాగే వివిధ టెక్నీషియన్స్, ఎలక్ట్రీషియన్స్ ఉంటారు, వెల్డింగ్ చేసి. సో వీళ్ళని మళ్ళీ ఏదో చిన్న చెత్తగా తీసుకోరండి. బిఎస్ఎఫ్ నుంచి, ఐటీడీబీ నుంచి, సిఐఎస్ఎఫ్ నుంచి, ఇలాగ వివిధ దళాల నుంచి వాళ్ళకి తీసుకుంటారు. వాళ్ళకి మళ్ళీ ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఈ 16 బెటాలియన్లో కేశవ్ గారు కొన్ని బెటాలియన్ కొన్నిట్లో నిష్ణాతులు ఉంటారు. సో అందుకని ఇటీవల మన బుడమేరు పొంగినప్పుడు మనం వరద వచ్చినప్పుడు మనం చూసాం. వివిధ దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి హెలికాప్టర్లో ప్రత్యేక ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ ఫ్లైట్స్ లో గన్నవరం ల్యాండ్ అయ్యి, మీకు గుర్తుంటే ఆ ల్యాండ్ అయ్యి వాళ్ళందరినీ వివిధ ప్రాంతాలకు తీసుకొచ్చారు నిష్ణాతుల్ని. సో అలాగా ఒక బెటాలియన్ అంటే ఒక రాష్ట్రానికి పరిమితం కాదండి. ఒక బెటాలియన్ లో 1149 మంది సభ్యులు ఉంటారు. 1149 మెంబర్స్ సభ్యులు ఉంటారు. దీనిలో డిఫరెంట్ టీమ్స్, ఇందాక నేను చెప్పినట్టు వివిధ టీమ్స్ ఉన్నాయి, వివిధ సెక్టర్లు ఉంటాయి. సో దీన్ని బ్యాలెన్స్ చేసుకుంటారు. అక్కడ వచ్చినటువంటి విపత్తు, ఇప్పుడు మా ఇటీవల కేరళలో విపత్తు వచ్చింది, కొండచర్య విరిగి పడిపోయింది. సో దానికి రకరకాల చోట్ల నుంచి వెళ్ళారు. సో అలాగా వివిధ చోట్ల నుంచి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో విపత్తు వచ్చింది అనుకోండి, ముందుగా ఈ 10th బెటాలియన్ రెస్పాండ్ అవుతుంది. ఈ లోపు ఇంకా సపోర్ట్ కావాలంటే వేరే చోట్ల నుంచి తీసుకొస్తారు. అలాగే రేపు రాజస్థాన్ లో ఒక టీం ఉంది, రాజస్థాన్ అయింది అనుకో, ముందు రాజస్థాన్ రెస్పాండ్ అవుతే అதாவது మిగతా కోఆర్డినేట్ చేసుకుంటారు. సో ఇది ఒక ప్రణాళికాబద్ధంగా, ఒక సిస్టమేటిక్ గా దేశవ్యాప్తంగా ఈ యొక్క ఎన్డీఆర్ఎఫ్ బృందాల్ని ప్రణాళికాబద్ధంగా ట్రాక్ చేసుకుంటున్నారండి. అండ్ వీరికి ఉన్నటువంటి ఎక్స్పర్టైజ్, స్కిల్స్ ఉపయోగించుకుంటూ చేస్తారు. సో ఓవరాల్ గా 2014 ముందు పెద్దగా చెప్పుకోదగ్గ ఎన్ఐడిఎం లేదు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా పెద్దగా లేదు. ఇప్పుడు 2014 తర్వాత పెద్ద ఎత్తున పెరిగాయి. అలాగే స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ ఫోర్స్ ఉన్నాయండి, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు స్టేట్ లో కూడా ఉంటాయి. సో వాళ్ళకు కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ట్రైనింగ్ ఇస్తారు. సో ఇప్పుడు ఈ రెండింటితో పాటు అమిత్ షా గారు ఒక రాజకీయ ప్రాధాన్యం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి, పార్టీలో కీలకమైన నాయకుడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారితో భేటీ అవుతున్నారు, ఒక బహిరంగ సభని అడ్రస్ చేయబోతున్నారు. ఏంటి వాటి ప్రణాళిక ఏంటి? రాజకీయ నాయకులు, ముఖ్య నాయకులు, దేశంలో ముఖ్య నాయకులు కలిసినప్పుడు రాజకీయ ప్రాధాన్యత ఉండదు అంటే వ్యక్తులు కూడా ఎవరు నమ్మరు. రాజకీయ ప్రాధాన్యత ఉంటది, అంశాలు ఉంటాయి. బహిరంగ సభ అంటే నాకు తెలిసి పబ్లిక్ తరలింపు లేనట్టుంది. బహుశా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు దీనికి సంబంధించి ఉంటారు అనుకుంటా. సో డెఫినెట్, ఎందుకంటే ఈ నెలాఖరు లోపు పార్లమెంట్ డేట్ కూడా ఇచ్చేసారు. జనవరి 31 పార్లమెంట్ సెషన్స్ మొదలవుతున్నాయి. ఫిబ్రవరి 1వ తారీఖు బడ్జెట్ కూడా మొదలు పెడుతున్నారు. అందుకనే ఇప్పుడు అనేకమైన బిల్స్ కూడా ఉన్నాయి మాకు. ఇది వకఫ్ రీస్ట్రక్చరింగ్ బిల్ ఉంది, అది కూడా రాబోతుంది రేపు సెషన్ లో. అలాగే జమిలీ ఎన్నికల బిల్ ఉంటుంది. అలాగే రకరకాల, అలాగే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అరాచకాలు కావచ్చు, ఇవన్నీ ఉంటాయి. సో దాన్ని బహుశా ఆ అంశాలు కూడా రావచ్చు. ఏ రకంగా దాన్ని హ్యాండిల్ చేయాలి, ఏ రకంగా ముందుకెళ్ళాలి, జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఆప్షన్స్ ఏంటి, ఇవన్నీ చర్చించే అవకాశం. ఎందుకంటే ఇద్దరు హేమాహేమి నాయకులే కాబట్టి తప్పనిసరిగా రాజకీయాల అంశాలు ఉంటాయి. మరి బయటకు చెప్పేసి ఉండొచ్చు, చెప్పకుండా ఉండొచ్చు. తప్పనిసరిగా ఏదైనా సరే దేశానికి మంచి జరుగుద్ది, రాష్ట్రానికి మంచి ఏ రకంగా 7 మాసాల్లో జరుగుతుందో. ఇంకొక మంచి పాయింట్ ఏంటంటే ఈ 7 మాసాల్లో చాలా మంచి జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాల్ని ఫుల్ఫిల్ చేసుకుంటాకే మనకు 4.5 సంవత్సరాల టైం ఉంది కేశవ్ గారు. ఇప్పుడు అమరావతి కావచ్చు, పోలవరం కావచ్చు, లేకపోతే ఆర్ఐఎన్ఎల్ కావచ్చు, దీని యొక్క ఫలాలు 4.5 సంవత్సరాల్లో మనం ప్రజలకు చూపిస్తాం.
ఇదొక మంచి పని. మనం ఏదో ఎన్నికలు రేపు 6 నెలలు ఎన్నికలు, సంవత్సరం ఎన్నికలుగా ఉన్నప్పుడు ఏదైనా మొదలు పెట్టామనుకోండి, టైం సరిపోదు. అవును. ఇప్పుడైతే మనకి ప్lenty ఆఫ్ టైం ఉంది. ఓకే. సో దీని యొక్క ఫలాలు కూడా మనం చూడబోతున్నాం. సో పోలవరం పనులు కూడా ప్రారంభిస్తున్నారు కదా, పోలవరం పనులు కూడా ఇవాళ నుంచి డయాఫ్రమ్ వాళ్ళ నిర్మాణం మొదలు పెడుతున్నారు. సో రాష్ట్రానికి ఇంకా ఎక్కువ అవసరాలు ఉంటాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం కూడా అవసరం. పోలవరం సంబంధించి ఆల్రెడీ 12,000 కోట్లు ఆల్రెడీ కేంద్రం ఇచ్చేసింది. అవును. ఇప్పుడు మన ఖాతాలో ఉన్నాయి. దాన్ని ఎలా ఖర్చు పెట్టుకోవాలి మన 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 బాధ్యత. ఓకే. మనం అందుకని అంటారు, బాధ్యతాయుతంగా మా ప్రభుత్వం ఉంది, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వరి గారు ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా దాన్ని నిధులు ఉపయోగించుకుంటూ చాలా సూపరిణామం. ఈ రోజే పోలవరం డయాఫ్రమ్ వాల్, ప్లాస్టిక్ కాంక్రీట్ వర్క్స్ మొదలు కాబోతున్నాయి. అందరికీ అభినందన, శుభాకాంక్షలు. తొందరగా పూర్తి అవ్వాలి. రేపు 2029 ఎన్నికలకు వెళ్లే లోపు పోలవరాన్ని పూర్తి చేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వానికి కేశవ్ గారు. అలాగే అమరావతి పనులు కూడా ఆల్రెడీ కొంత స్టార్ట్ అయింది. ఈ మాసంలో కూడా మిగతా ఫుల్ ఫ్లెడ్జ్డ్ వర్క్ స్టార్ట్ అయిపోవాలి. టెండర్లు కూడా కొంచెం ఫైనలైజ్ అయిపోయి స్టార్ట్ అయిపోవాలి. సో ఇలాగా వచ్చే 4.5 సంవత్సరాల్లో మొత్తం కంప్లీట్ చేసి రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే దిశగా మేమైతే ముందుకు వెళ్తున్నాం. రైట్. థ్యాంక్ యూ రవికిరణ్ గారు విశ్లేషణ అందించినందుకు. ఇది అమిత్ షా టూర్లో అనేక ప్రాధాన్యాలు ఉన్నాయి. ఒకవైపు జాతికి అంకితం చేసేటువంటి NIDM, NDRF బెటాలియన్స్కి సంబంధించినటువంటి కార్యక్రమాలతో పాటు ఆంధ్రప్రదేశ్ అవసరాలు, కేంద్రంలో బడ్జెట్ ప్రవేశపెడుతున్నటువంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్లోని ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అమిత్ షా, చంద్రబాబు నాయుడు భేటీలో ప్రధానంగా ఇలాంటి అంశాలపైన చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. వీటితో పాటు రాష్ట్ర ప్రయోజనాల గురించి కూడా ఇరువురు నేతలు చర్చించే ఛాన్స్ ఉందని రవికిరణ్ గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.